ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది దసరా కానుకగా సొంత ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మందికి 436 కోట్లు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి. ఆదోని మండలం మండగిరి గ్రామంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆటో డ్రైవర్లు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మురళి, మాజీ కౌన్సిలర్ మారుతి, ఓంకా, స్థానిక నాయకులు, వందలాది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పథకాన్ని 2,90,000 మంది ఆటో కార్మికులకి, అదేవిధంగా 435 కోట్ల బడ్జెట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ఈ ఎన్డీఏ కుటుంబం వల్ల ఫ్రీ బస్సు వదిలాడో ఆ ఫ్రీ బస్సు వలన ఆటో కార్మికులకు కొంచెం అన్యాయం జరుగుతుందని గమనించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కార్మికులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో పోతున్నాయి. ఇందుకు ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి ఈ వాహన మిత్ర అనే పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ స్త్రీ శక్తి పథకంలో ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, దానివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది నష్టపోతారు అని భావించి మా ఎన్డీఏ ప్రభుత్వం సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఉంది కాబట్టి ఆటో వాళ్ళు కూడా నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారో దానికంటే ఎక్కువ కూడా అంటే ఒక 15,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే వాళ్ళకు చాలా తక్కువైపోతుంది ప్రయాణం. చాలామంది ఆటోలో ప్రిఫర్ చేసేవాళ్ళు చిన్న ఊర్లోకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆదోని నుంచి వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్సు కాబట్టి ఉచితంగా వెళ్ళిపోతారు. ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి, క్యాబ్ వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా ఈరోజు వాహన మిత్ర అనే పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టుకోకుండా కూడా ఇప్పుడు వాహన మిత్ర పథకాన్ని ఎమ్మిగినూరులో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని